ఓకే. ఇప్పుడు మనం ఒక టాపిక్‌లోకి వెళ్దాము. ఆ టాపిక్ పేరొచ్చేసి ఈరోజు ఇన్ఫెర్టిలిటీ. అంటే పిల్లలు కలగకపోవడం ఈరోజు మన టాపిక్. ఓకే. ఆ టాపిక్ గురించి ఈరోజు మీతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? యాజ్ ఎ వెల్‌నెస్ ఎక్స్‌పర్ట్‌గా ఇలా కొంతమంది కోర్స్ సర్టిఫికేట్ కూడా తీసుకోబోతున్నారు. వాళ్ళకు వెల్కమ్. అండ్ 100 డేస్ ప్రోగ్రామ్, 200 డేస్ ప్రోగ్రామ్ తీసుకుంటున్న వాళ్ళకు కూడా వెల్కమ్. జస్ట్ మీ అందరికి తెలుసు 1999 టు మన 100 డేస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. అవసరం ఉంటే న్యూట్రిషన్, అవసరం లేకపోతే సప్లిమెంట్ ఇవ్వము. అవసరం ఉంటేనే సప్లిమెంట్స్ వాడాలి. అవసరం లేకపోతే 1999 వాళ్ళ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అది. వాళ్ళ సమస్య ఏం లేదు అనుకుంటే ఓన్లీ ప్రోగ్రామ్ ద్వారా మనము అన్ని సమస్యలు తగ్గించవచ్చు. లేదు, సమస్య ఉందనుకుంటే మాత్రం సప్లిమెంటేషన్ కూడా ఇస్తూ వాళ్ళ సమస్య తగ్గించే ప్రయత్నం చేస్తాం. దస్ ద ప్రోగ్రామ్ మన వెల్నెస్ హెచ్ఎల్సి గ్లోబల్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ అండ్ హబ్ మనది. దీని ద్వారా అన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మీ అందరి సహకారం ఉంటే చాలా మందికి ఇప్పటికే 5000 పీపుల్ ప్లస్ మనము సర్వ్ చేయగలిగాం. 5000 మందికి పైన ఇంకా సర్వ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఈరోజు మనం తీసుకునే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 1999 ప్రోగ్రామ్తో ఎవరైనా ఎంటర్ కావచ్చు నాకు. లేదు, నేను చదువుకుంటాను, చదువుకొని నాలెడ్జ్ కూడా పెంచుకుంటాను అంటే జస్ట్ మన ఈ సర్టిఫికేషన్ కోర్స్ అయితే 1 మంత్ సర్టిఫికేషన్ కోర్స్ మనకు రూ. 5,550 ఉంది. బుక్స్ ఫ్రీ ఉంటుంది. ఇది కోర్స్ ఫీజు మాత్రమే. ఓకేనా? ఈరోజు ప్రోగ్రామ్కి వెళ్దాం మనము. ఎవ్రీ మంత్ 15th స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. మీరు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా తీసుకురావచ్చు. మన డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. 18 ఇయర్స్ దాటి ఉంటే చాలు, అందరు చదువుకోవచ్చు అది సర్టిఫికేషన్. దాని తర్వాత మీకు ఉపాధి అవకాశాలు కూడా మేమే కల్పించే ప్రయత్నం చేస్తారు. మీరు వర్క్ చేస్తే ఆటోమేటిక్గా మీ వర్క్ తగినంత అమౌంట్ కూడా సంపాదించుకునే అవకాశాన్ని మేము ఇస్తాం. అది ఇక్కడ చదువు ఉందా చదువు లేదా అతడు సంబంధం లేదు. ఓకేనా? రైట్. మనం ఈరోజు ఇన్ఫెర్టిలిటీ అనే ప్రోగ్రామ్కి వెళ్తున్నాము. నిన్న మన ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకున్నాం. ఇన్ఫెర్టిలిటీ అంటే ఇక్కడ చాలా మంది ఇన్ఫెర్టిలిటీ అంటే ఏంటంటే పిల్లలు కలగకపోవడము అనేది ఒకటి గుర్తుంటుంది అందరికి కూడా. ఎస్, డన్. పిల్లలు కలగకపోతేనే ఇన్ఫెర్టిలిటీ అనుకుంటుంది. యాక్చువల్ చెప్పాలంటే 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న మహిళలో ఎలాంటి గర్భనిరోధక పద్ధతులు ఉపయోగించకుండా మంచి దా మంచి దాంపత్య జీవితం గడిపిన గర్భం రాకపోతే దాన్ని మనము ఇన్ఫెర్టిలిటీ అంటాం. కానీ ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నాం అంటే పెళ్ళైన వెంటనే పిల్లలు కాకపోతే ఇన్ఫెర్టిలిటీ కేసు కింద దాన్ని ట్రీట్ చేస్తున్నాం మనం. కదా? ఇన్ఫెర్టిలిటీ అనేది మహిళల సమస్య మాత్రమే కాదు. ఇది దంపతులు ఇద్దరిలో ఎవరికైనా లేదా ఇద్దరిలో సమస్యలు అంటే కారణాలు ఉండొచ్చు. అంటే ఒకరి ఒక్క కాదు, ఇద్దరికి కారణాలు ఉండొచ్చు. అది యాక్చువల్గా మహిళల్లో ప్రతి నెల అన్నం విడుదల కావాలి. అందుకే మహిళని మనం ఏమంటామంటే మహిళా శక్తి అంటాం. అంటే ఒక ప్రతి నెల తను రజస్వలు అయిన తర్వాత ప్రతి నెల ఒక బిడ్డను కనే శక్తి ఒక అమ్మకు మాత్రమే ఉంది, ఒక అమ్మాయికి మాత్రమే ఉంది. ఇవి ఎవరెవరోకి లేదు. వాళ్ళకి మనం ఒకసారి క్లాప్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మనము చూస్తున్నామంటే వాళ్ళ వలన. వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం మనం చూడనే చూడం. కాబట్టి ప్రతి నెల ఒక బిడ్డను కనే అవకాశం ఉంది. కానీ దేవుడు మనకు 9 మంత్స్ టైం ఇచ్చారు ఒక పాప వచ్చిన తర్వాత. కదా? పురుషుని వీర్యకణాలు ఆరోగ్యంగా ఉండాలి. అంటే బిడ్డను కనాలంటే పురుషుని వీర్యకణాలు ఆరోగ్యంగా ఉండాలి. తర్వాత స్పెర్మ్ అండాన్ని చేరి ఫలదీకరణ చెందాలి. స్పెర్మ్ అది ఏదైతే ఉందో, పురుషుని స్పెర్మ్ ఏదైతే ఉందో అండం వరకు వెళ్ళి స్త్రీలో విడుదలైన అండం వరకు వెళ్ళి అది ఫలదీకరణ చెందితేనే అక్కడ జరగాలి. ఫలదీకరణ చెందిన అండము గర్భాశయంలో చేరి అతుక్కోవాలి. మీరు అర్థం చేసుకోండి.
అండము ఫలదీకరణ చెందిన తర్వాత ఏం చేస్తాం మనం అంటే ఆ, అది గర్భాశయంలోకి చేరిన తర్వాత అది దానికి అతుక్కోవాలి. మీకు నేను ఖచ్చితంగా నేను షేర్ చేస్తూ చూపెడతా. ఈ దశల్లో ఏదైనా సమస్య ఉంటే ఇన్ఫెర్టిలిటీ రావచ్చు. ఈ దశల్లో ఏదైనా సమస్య ఉంటే మనకి ఇన్ఫెర్టిలిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకోవాలి. నేను అంటే అందరికి అర్థం కావాలి. ఎందుకంటే ఏదో చెప్తుర్రా పోతురని కాకుండా ప్రతి ఒక్కటికి అందరికి అర్థం కావాలనేది నా ఉద్దేశం. మీకు అందరికి అర్థమవుతుంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ? ఎవరైనా మాట్లాడండి, నాకు కనిపించండి, షేరింగ్లో ఉన్నా కదా. వినబడుతుందా? అన్న వినబడుతుందా? వినపడుతుంది. వినిపిస్తుంది. వినబడుతుందా? కనబడుతుందా? రెండు. వినపడుతుంది కనబడుతుంది. సూపర్ సూపర్ సూపర్, రైట్. ఇంకా పెళ్ళైన ప్రతి మహిళ ఇలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, మీ అందరికి తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఆల్రెడీ అన్ని మనకి ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు 100% సక్సెస్ ఉంది ఇన్ఫెర్టిలిటీ తోటి ఉన్నది. చూడొచ్చు. కాజ్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ ఇక్కడ మనం చూస్తున్నాము. ఆ, ఇక్కడ అంటే ఏ కారణం వల్ల కావచ్చు. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనము జెనెటిక్ వల్ల కూడా ప్రాబ్లం కావచ్చు, ఏజ్ దా వల్ల కూడా ప్రాబ్లం కావచ్చు కదా. ఫలోపియన్ ట్యూబ్స్లో ప్రాబ్లం ఉండొచ్చు. లేకుంటే ఓ మన సర్కిల్ డోస్ ప్రాబ్లం ఉండొచ్చు. ఇమ్యులో ఇమ్యునోలాజికల్ ఇన్ఫెర్టిలిటీ కూడా అయి ఉండొచ్చు. ప్యాథాలజీ ఆఫ్ టీ యూటర్స్ అయి ఉండొచ్చు. ఏదైనా ఉండొచ్చు. ఏది ఉన్నా కానీ ప్రాబ్లం, చాలా ప్రాబ్లం మనం ఫేస్ చేస్తున్నాం ఇక్కడ అనేది గుర్తుపట్టుకోవాలి. ఓకేనా? ఇట్లా మనం ప్రతిసారి చెక్ చేసుకుని ఇబ్బంది పడాలి, ఈ మంత్ రాలేదా, ఈ మంత్ రాలేదా అని చాలా ఇబ్బంది పడుతుంటారు. తెలుసు కదా మీ అందరికీ. ఇట్లా ఇట్లా అది అండాశయం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అండాశయం వెళ్ళి మన అండాశయానికి ఈ యూరియా కణాలు వచ్చి అలా డాష్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక మనకు తెలుసు కదా ఫలదీకరణం చెందుతుంది. ఫలదీకరణం చెందిన అండం పోయి మనకి ఏమవుతుందంటే యూట్రస్ అంటుకోవాలి కదా, చేరి గర్భాశయంలో అంటుకోవాలి. ఓకే. ఇది మహిళల్లో రాకపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, చాలా కారణాలు ఉంటాయి. మనం చాలా వరకు చాలా ప్రాబ్లం తోటి ఉంటాయి. ఒకటి పీసీఓఎస్, పీసీఓడి. పీసీఓఎస్ ఎవరో ఒకరండి, మనకు సౌండ్ వినబడుతుంది. ఎవరు? కొంచెం మ్యూట్ చేసుకోండి అందరూ. ఓకే, రైట్. పీసీఓడి, పీసీఓఎస్ కూడా కారణమై ఉండొచ్చు. మనకు అన్నం విడుదల కాకపోవడం అంటే ఓవల్యూషన్ అంటే మనము టైం టు టైం అన్నం విడుదల కాకపోవడం అయి ఉండొచ్చు. ఎండోమెట్రైటిస్ అంటే మన గర్భాశయం గోడలు మందంగా అయి ఉండొచ్చు. యూటరైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఫెలోపియన్ ట్యూబ్లు లేదా మూసుకపోవడం అంటే రెండు ట్యూబ్లు ఉంటాయి కదా, లెఫ్ట్ అండ్ రైట్, అవి మూసుకపోయి అయినా ఉండొచ్చు. లేకుంటే హైపోథైరాయిడిజం, లేకుంటే ఇతర థైరాయిడ్ సమస్యలు అంటే థైరాయిడ్ అయిపో కానీ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అయి ఉండొచ్చు. అంటే 30 సంవత్సరాలు తర్వాత అంటే వయసు పెరగడం దానివల్ల కూడా రాకపోవచ్చు. ఇంకా ఇతర ఇతర కారణాలు చాలా ఉంటాయి. అది ఒబేసిటీ అంటే ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి అయి ఉండొచ్చు. లేకుంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి అయి ఉండొచ్చు. ఇలా ఫీమేల్ ఇన్ఫెర్టిలిటీ ఈ ప్రాబ్లాలు మనకు కనిపిస్తాయి ఇక్కడ. మనకు కనిపిస్తాయి. అయితే మేల్ ఇన్ఫెర్టిలిటీ ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు అని అనుకుంటే మనము
మెయిన్గా ఇప్పుడు మనం చూస్తున్న సమస్యలు ఏంటంటే ఇది మనము గర్భాశయము. ఈ గర్భాశయంలో పాసిబిలిటీ ఏంటంటే ఇది ఇక్కడ నుంచి ఇలా ఈడ అండం విడుదల అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా ఇలా రావాలి. వచ్చిన తర్వాత ఈ అండాశయములో ఈ మధ్యలో ఎక్కడైనా బ్లాకేజ్ ఏర్పడినా, అంటే ఒక్కటి ఉన్నా పర్వాలా, ఒక్క సైడ్ నుంచి ఫ్రీగా ఉన్నా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మధ్యశయంలో ఎక్కడైనా ఒక్క దగ్గర బ్లాకేజ్ ఏర్పడ్డా కానీ మనకు ఇక్కడ నుంచి రాదు కదా. మనము ఎండోమెట్రైటిస్ అంటే ఏంటి? ఎండోమెట్రైటిస్ అంటే ఈ గర్భాశయం లోపల వాపులు రావడం. ఈ గర్భాశయం లోపల మనకు వాపులు రావడం అంటే ఇక్కడ ఇదంతా కూడా పిల్లలను సేఫ్గా 9 మంత్స్ ఉంచుకునే ఇది ఒక ఉయ్యాలన్నమాట ఇది మనకు. అక్కడ ఇది వాపు రావడము, ఇన్ఫెక్షన్ కావడము ఉండొచ్చు. లేదు అంటే ఫైబ్రాయిడ్స్, ఇక్కడ గడ్డ ఏర్పడదు కదా, ఇలా అక్కడక్కడ గడ్డలు ఏర్పడ్డప్పుడు ఈ గర్భాశయం చీలిపోతుంది. ఇక్కడి నుంచి రాగానే ఇక్కడ మనకు ఉయ్యాల ఏర్పడుతుంది. ఈ ఉయ్యాల ఊరిపోయి మనకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అందుకే మనకు ప్రెగ్నెన్సీ తొందరగా రాదు ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళకు. అది తర్వాత ఈ ఫిలపెన్ ట్యూబ్లు ఇది చెప్పాను కదా, ఇది మూసుకుపోవడం వల్ల ఉండొచ్చు. హైపోథైరాయిడిజం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న హార్మోన్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఎఫ్ఎస్హెచ్, ఎల్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈ హార్మోన్స్ ఉంటాయి కదా, ఈ హార్మోన్స్ మీద బాగా ఇబ్బంది పడి మనకు రాకపోవచ్చు. లేదా వయసు పెరిగినా కానీ మనకి ఇది రాకపోవచ్చు. ఇదంతా కూడా మనకు ఉండొచ్చు. చాలా చాలా ప్రాబ్లం అనుకుంటారు, కానీ దేవుడు వీటన్నిటి వాటికి అవే రిపేర్ చేసుకుంటారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మనకు దేవుడు వాటికి అవే రిపేర్ చేసి ఇస్తాడు. కాకపోతే మనకు సరి అయిన మీకు వెల్నెస్ ఎక్స్పర్ట్, కరెక్ట్ సరి అయిన వెల్నెస్ ఎక్స్పర్ట్ మీకు వివరించగలిగితే విత్ ఇన్ మీరు 6 months to 1 year లోపల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. మెడికేషన్ అవసరమే, అవసరం ఉన్నప్పుడు మెడికేషన్కి వెళ్ళాలి, గైనకాలజిస్ట్ని కలవాలి. కానీ అదే మనము సమస్య అనుకోకూడదు. ఎందుకంటే మన బాడీ స్పందించే విధానం ఎలా ఉంటుందో తెలియదు. మీకు అవన్నీ కూడా మీకు ఎవరు క్లారిటీ ఇస్తారంటే వెల్నెస్ ఎక్స్పర్ట్ అనే వాళ్ళే క్లారిటీ ఇస్తారు. ఓకేనా? మీకు ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదో డాక్టర్ నిర్ణయిస్తుండొచ్చు డయాగ్నోస్ చేసి. కానీ మీ జీవన విధానం వల్ల రాదు. 99% జీవన విధానం వల్ల మనకు ప్రెగ్నెంట్ రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది కనుక మనం చేసినట్టుంటే ఖచ్చితంగా వెల్నెస్ ఎక్స్పర్ట్ కరెక్ట్గా మీరు ఉండండి. మీకు ఎవరైతే గైడ్ చేస్తున్నారో గైడ్ చేసే వాళ్ళతో ఉండండి. వాళ్ళతో చేసుకొని చూడండి. ఇంకా ఇంకా మన మన దాంట్లో ఉన్న అందరినీ కూడా కనుక్కుందాం. ఎందుకంటే మన మెంటర్స్ ఉన్నారు కదా, మన కోచెస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి మేల్ ఇన్ఫెర్టిలిటీ అండి. చాలామందికి లేడీస్కే ప్రాబ్లం ఉంది, పిల్లలు కావట్లేదు అంటారు. ఇది నేను మేల్ ఇన్ఫెర్టిలిటీకి వెళ్తాను. ఈ మెయిల్ ఇన్ఫెర్టిలిటీ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అస్సలు దీన్ని చాలామంది చూడరు. ఇది చూడాలి. ఫస్ట్ ఏంటంటే మెయిల్కే చేయాలి. మెయిల్కే ఖర్చు తక్కువ కాబట్టి మెయిల్కే టెస్ట్లు ఎక్కువ చేయాలి ఫాస్ట్గా. చేస్తే మనం ఆ, కనుక్కోవచ్చు ఈజీగా. ఇట్లా ఇక్కడ మనం మెయిల్ ఇన్ఫెర్టిలిటీలో ఏమైతే వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండడం ఒకటి, ఇది చాలా ప్రాబ్లం. చాలా రోజులు ఫిమేల్కు టెస్ట్ చేసిన తర్వాత తనకు కాకపోతే అప్పుడు మేల్ దగ్గరికి వెళ్ళిపోతారు చాలామంది. అట్లా కాదు, ఫస్టే మేల్కి చేయాలి. ఎందుకంటే మేల్కి చిన్న టెస్ట్తో ఒక టెస్ట్తో అయిపోతుంది. ఆ, ఇంకా ఫిమేల్తో చాలా టెస్ట్ చేయాలి, చాలా డబ్బులతో ఖర్చుకుంది. కాబట్టి మేల్కి చేసి అక్కడ తక్కువ ఉందంటే తను ఫస్ట్ ప్రాబ్లం నుంచి బయటపడేసిన తర్వాత ఫిమేల్కి వెళ్ళాలి. వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండడం ఒకటి. రెండోది వీర్య కణాల కదలిక తగ్గడం. మూడోది వచ్చేసి వీర్య కణాల ఆకారంలో లోపాలు, అంటే స్ట్రేట్గా లేకపోవడము, లేకుంటే ఆ మూతి దగ్గర తోక దగ్గర ప్రాబ్లం ఉండడము. ఇటువంటి మై ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఉందా చూపెడతా, లేకపోతే బ్యాక్ కలిసి చూపెడతా. అవి అంటే మనకు తెలియాలి, తెలియకపోతే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎవరికి. యాక్చువల్గా ఇలా ఉండాలి. ఇక్కడ తోక దగ్గర కానీ, లేకుంటే ఇక్కడ మూతి దగ్గర కానీ,
ఈ తెగిపోయి ఉండడము, లేకుంటే ఇక్కడ తోక డబల్ ఉండడము, మూతి డబల్ ఉండడము, ఆ, ఇలా ఉన్నప్పుడు చాలా మనకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ, లేకుంటే హార్మోన్ సమస్యలు, టెస్టోస్టిరాన్ కానీ, లేకుంటే వీళ్ళలో కూడా మనకు ఆ, అన్ని హార్మోన్స్, థైరాయిడ్ సమస్యలు కానీ ఉండొచ్చు. లేకుంటే వెరికోజ్ వీన్స్ అయి ఉండొచ్చు. వెరికోజ్ వీన్స్ అంటే మీకు తెలిసొచ్చు, ఆ, వృషణాల్లో ఇట్లా నరాలు ఉబ్బిపోవడము, బ్లాకేజ్ కావడం అయి ఉండొచ్చు సమస్యల కారణం వచ్చి. తర్వాత ధూమపానము, మద్యము, కొన్ని మందులు వాడే వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీరు వెల్నెస్ ఎక్స్పర్ట్ తోటి వివరించుకుంటూ వాళ్ళని క్లియర్ చేయగలిగితే విత్ ఇన్ మన 1 మంత్ 12 మంత్స్ లోపల వాళ్ళ సమస్యలు తగ్గించుకొని మనము ముందుకెళ్ళొచ్చు. 100% రిజల్ట్ తీసుకోవచ్చు. సో లో కాస్ట్ ఇక్కడ జరుగుతుంది మన వెల్నెస్ ఇన్స్టిట్యూట్ హబ్లో. అది కూడా చూసుకోవచ్చు. తర్వాత ప్రమాదాలకు కారణాలు, ఇంకా ప్రమాదాలు కొన్ని ఉంటాయి. ఏమై ఉండొచ్చు? ఇంతకుముందు అనుకున్నట్టుగా మనకు ఊబకాయము ఒక ప్రమాదం. ధూమపానం, అధిక మద్యపానం కదా, అధిక మద్యపానం తీసుకునే వాళ్ళకు, దీర్ఘకాలిక ఒత్తిడి, ఎప్పుడు టెన్షన్లో ఉండే వాళ్ళకు, పోషకాహార లోపాలు పోషకాహార లోపాలు ఉండవు, నియంత్రణ లేని మధుమేహం అంటే షుగర్ ఎక్కువ ఉండడము, థైరాయిడ్ ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడము, వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనము చూసుకున్నట్టుంటే ఇక్కడ కొన్ని లక్షణాలు, మహిళలు అయితే నెలసరి సక్రమంగా రాకపోవడము చూసుకోవాలి. మహిళలు ఖచ్చితంగా నెలసరి కరెక్ట్ వస్తుంది చూసుకోవాలి. చాలా తక్కువ లేదా ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం, అది కూడా ఒక కారణమే. తీవ్రమైన పీరియడ్ పెయిన్ రావడం, పీరియడ్స్ పెయిన్ ఉన్నప్పుడు, తీవ్రంగా వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావడం చాలా తక్కువ ఆ, అవకాశాలు ఉంటాయి. పురుషుల్లో లైంగిక సమస్యలు అంటే ఆ, కలయికలో ప్రాబ్లం ఉండడము కదా, వీర్య ఆ, వీర్య పరీక్షల లోపాలు ఉండడము, ఇవన్నీ కూడా మీ సమస్యలకు కారణాలు ఉంటాయి. దీన్ని మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే, మహిళలకైతే ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇవన్నీ లేవు, కానీ ఇప్పుడైతే ఓవల్యూషన్ టెస్ట్ చేస్తున్నారు ప్రతి మంత్. హార్మోన్ టెస్ట్ చేస్తుంటాము, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. ఫిలిపిన్ చూసి డాక్టర్స్ మీ సమస్యను క్లియర్ చేస్తారు. ఏది ఈ సమస్య ఉందా లేదా అని చూసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్కి వెళ్తారు వాళ్ళు. అయితే పురుషులకైతే సెమెన్ అనాలిసిస్, హార్మోన్ టెస్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారు. ఎందుకంటే వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయా లేవా చూడడానికి. అయితే ఇప్పుడున్న చికిత్స పద్ధతులు ఏమున్నాయి చూసుకుంటే, జీవన శైలి మార్పులు. జీవన శైలి మార్పులు ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి. అది చేసుకోకుండా మీరు ఎన్ని మందులు వాడినా వేస్టే. మందులు వాడినా వేస్టే. అసలు మీరు ఇన్ఫెక్ట్ ట్రీట్మెంట్ చేసుకోకూడదు. జీవన శైలి చేసుకునే వాళ్ళే ఇన్ఫెక్టివ్కి వెళ్ళాలా ట్రీట్మెంట్కి. ఇంకోటి బరువు తగ్గాలి. ఎవరు బరువు ఎక్కుంటే తగ్గాలి, తక్కువ ఉంటే పెరగాలి, అది గుర్తుపెట్టుకోవాలి. హైట్కు తగ్గ వెయిట్ ఉండాలి మీరు. హార్మోన్ చికిత్స, మీకు హార్మోన్ లోపాలు ఉంటే హార్మోన్ చికిత్స చేసుకోవాలి ఖచ్చితంగా. అది నార్మల్ తెచ్చుకోవాలి. ఓవల్యూషన్ ఇండక్షన్ అంటే ఆ, నన్ను అడిగితే ఓవల్యూషన్ ఇండక్షన్ కోసం మందులు వాడితే మన బాడీ చాలా చాలా ప్రాబ్లం తయారవుతుంది. అయినా కొన్ని మందులు డాక్టర్ ఇచ్చిన వాడుతూనే మీరు జీవనశైలి మార్పులతోటి, మన వెల్నెస్ ఎక్స్పర్ట్ చెప్పే మార్పులతోటి దాన్ని మనము నార్మల్ తీసుకురావచ్చు. అవసరమైతే కొన్ని సర్జరీ చేయొచ్చు, అవసరాన్ని బట్టి దాన్ని చేయాలి. ఇంకా ఇట్లా కూడా కాలేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనము ఏం చేయొచ్చు అంటే సర్జరీ అవుతుంది అవసరమైతే. ఐయుఐ లేదా ఐవీఎఫ్ వంటి లాస్ట్ అండి. ఇంకా మీకు కాదు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కాదు అని వెల్నెస్ ఎక్స్పర్ట్ కూడా, డాక్టర్ కూడా, ఇద్దరు కూడా నిర్ణయించినప్పుడు, యాజ్ ఏ మన హెచ్ఎల్సి వెల్నెస్ ఇన్స్టిట్యూట్ వెల్నెస్ ఎక్స్పర్ట్ వాళ్ళు ఎవరైతే ఉందో, వెల్నెస్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో హెచ్ఎల్సి వాళ్ళు నిర్ణయించినప్పుడు, మీరు అప్పుడు కానీ మీరు ఐవీఎఫ్ వెళ్ళకండి. ఎందుకంటే 100% ఇక్కడ అయిపోతుంది. ఇవన్నీ పద్ధతులు మనం మర్చిపెట్టి అయిపోతుంది. దీనికి నివారణ ఒకటే, ఆరోగ్యకరమైన బరువు ఉంచుకోండి. అంటే బరువు తగినంత బరువు ఉంచుకోండి. సమతుల్య ఆహారం తీసుకోండి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి. ధూమపానం, మద్యపానం లాంటివి ఉంటే తగ్గించండి. లేకుంటే మొత్తం తగ్గించండి, అసలు వాడకూడదు. మధుమేహం, థైరాయిడ్ కూడా నియంత్రణ ఉంచుకోవాలి. ఆ, మనకు ఎస్టీఐ, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటే వాటి నుంచి రక్షణ పొందాలి, రక్షణ తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వెళ్దాము. ఎవరు ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారో
వాళ్ళకు అందరం కూడా మనం క్లాప్స్ ఇచ్చేద్దాం. అవునా? ఇచ్చేద్దామా మరి? ఇచ్చేయాలి కదా. క్లాప్స్ ఇచ్చేద్దాం. ఇది మేల్ నుంచి అండాశయం చేరే వీర్యకణాల గురించి మీకు చూపెడుతున్నాను. ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఫీమేల్కు వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, రైట్. మనము ఇప్పుడు మనం క్వశ్చన్లు అడుగుకున్న తర్వాత వెళ్దాం. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? ఎవరన్నా చెప్పండి. ఎవరో లక్ష్మి అన్మ్యూట్ అయ్యి మళ్ళీ మ్యూట్ అయింది. చెప్పరా. ఇన్ఫెక్షన్ రావడం ఇన్ఫెక్షన్ రావడం కదండి సార్. ఇన్ఫెక్షన్ రావడమా? అవును సార్, వాపు రావడం. ఓకే ఓకే ఓకే, రైట్. నీ ఉద్దేశంలో అదే అనిపించిందిరా? ఓకేరా, సూపర్. క్లాప్స్ ఇవ్వాలి, స్పందించినందుకు కూడా క్లాప్స్. సో సార్, మనం పిల్లలు చెప్పండి. వెనక కపోవడం వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తాం కదా, అవును. వాళ్ళనే కదా సార్? ఓకే, అదే మీరు చెప్పేది క్లియర్ చెప్పండి. ఓకే, నో ప్రాబ్లం, సూపర్. ఓకే, నేను చెప్తానండి. మీరు 1 సంవత్సరం పాటు ప్రయత్నించిన గర్భం రాకపోవడం, పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పాటు ప్రయత్నించిన గర్భం రాకపోవడము, ఒక 35 ఇయర్స్ తర్వాత కూడా ఏ పద్ధతి వల్ల గర్భం రాకపోతే దాన్ని మనము ఇన్ఫర్టిలిటీ అంటాం. ఓకేనా? ఇది మహిళల సమస్యేనా? చెప్పండి. కాదు సార్. కాదు. సూపర్. మేరీకి ఒకసారి మనము క్లాప్స్ ఇద్దాం. కాదు, ఇది ఇద్దరి సమస్య. పురుషుల్లో కూడా కారణాలు ఉండవచ్చు. ఇది పీసీఓఎస్ వల్ల ఇన్ఫెర్టిలిటీ వస్తుందా? వస్తుంది సార్. సూపర్. వస్తుందా రాదా? ఇంకెవరైనా చెప్పండి. వస్తుంది సార్. ఓకే, వచ్చే అవకాశం ఉంది. ఓకే, సూపర్. పీసీఓఎస్ ఉన్నా కూడా మనకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. అండం విడుదల సరిగా కాకపోతే గర్భం దాల్చడం చాలా కష్టం అవుతుంది కదా. తర్వాత ఊబకాయం వల్ల ఇన్ఫెర్టిలిటీ వస్తుందా? అంటే బరువు ఉండడం వల్ల. వస్తుంది వస్తుంది సార్, సార్. ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, 100%. సూపర్. అందరికి కూడా క్లాప్స్. ఎందుకంటే మనం బరువు ఉండటం వల్ల మన హార్మోను ఇన్బ్యాలెన్స్ అయిపోయి మనకు సంతానోత్పత్తి సమర్థత తగ్గించవచ్చు. తర్వాత ఇన్ఫెర్టిలిటీకి చికిత్స ఉందా? ఉంది సార్. సూపర్. ఇన్ఫెర్టిలిటీకి చికిత్స ఉంది. కారణాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే చాలా మంది దంపతులకు గర్భం దాల్చే అవకాశం ఉంది. ఎస్. సూపర్. ఓకే, మీకు అందరి కోసం నేను సులభమైన ఒక లైన్ చెప్తాను మీకు. ఇన్ఫెర్టిలిటీ అనేది ఒక వ్యాధి కాదు. మరి గుర్తుపెట్టుకోవాలా. మీరు కూడా మీ ఫ్రెండ్స్కు చెప్పండి, అందరికి చెప్పండి. ఒక వ్యాధి కాదు. గర్భం దాల్చే ప్రక్రియలో ఎక్కడో ఒక దశలో ఏర్పడే సమస్య. ఒక సమస్యగా చూడాలి దీన్ని. ఇది మనకు ఒక వ్యాధి కాదు. సరైన పరీక్షలు, కారణాన్ని గుర్తించడం, జీవన శైలి మార్పులు మరియు అవసరమైన వైద్య చికిత్సతో చాలా సందర్భాల్లో దీన్ని అధిగమించవచ్చు. అంతే. కాబట్టి అందరికి కూడా వెల్కమ్. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్, హెచ్ఎల్సి గ్లోబల్ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మీరు ప్రపంచం మొత్తాన్ని ఆరోగ్యంగా మార్చగలరు. ఆ శక్తి మీ అందరికీ ఉంది. అందరు కూడా నెక్స్ట్ మంత్ 15th మనం ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మీ ఫ్రెండ్స్, రిలేషన్స్ కాదు, మీరు కూడా ఇక్కడున్న కస్టమర్ జాయిన్ కావచ్చు. ఇక్కడున్న ఎక్స్పర్ట్స్ వాళ్ళని తీసుకొచ్చి ఆ, వాళ్ళు కూడా బెనిఫిట్ పొందొచ్చు. ఓకే.